హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే నాకు హెల్త్ కొంచెం బాగాలేదు, స్టమక్ అప్సెట్. అది తగ్గడానికి సగ్గుబియ్యం ఇట్లా సూప్ లాగా అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ వాటర్ అయితే బాయిల్ చేసుకుని ఆ తర్వాత దీంట్లోకి కొన్ని సగ్గుబియ్యం అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇవి ఉడుకుతుంటాయి కదా, కలుపుతూనే ఉండాలన్నట్టు. ఒక 2 minutes ఒక్కసారి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. నార్మల్గా ట్యాబ్లెట్ కూడా వేసుకోవచ్చు, కానీ నాకు మెడిసిన్స్తోని తగ్గే కంటే కూడా హోమ్ రెమెడీస్తోని తగ్గించుకోవడమే ఇష్టం ఏదైనా సరే. సో అందుకే సగ్గుబియ్యం అయితే ఇట్లా సూప్లా చేసుకుంటున్నాను. ఇది చాలా ఎఫెక్టివ్ కూడా పనిచేస్తుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే లైక్ మెడిసిన్ వేసుకోకపోయినా పర్లేదు, హోమ్ రెమెడీస్తోని మనం కొన్ని అయితే క్యూర్ చేసుకోవచ్చు. నాకు స్టిచ్చింగ్ కోసం 5 ఫ్రాక్స్ అయితే ఆర్డర్కి వచ్చినాయి అనమాట. అవి స్టిచ్ చేసినాను. నా దగ్గర నార్మల్ మిషన్ అండ్ పీకో మిషన్ 2 కూడా ఉన్నాయి. పీకో మిషన్ తీసుకునేటప్పుడు ఓన్లీ మిషన్ మాత్రమే తీసుకున్నా, కింద స్టాండ్ అయితే తీసుకోలేదు. కానీ పీకో మిషన్ చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది, బరువు. దీంతో కంపేర్ చేస్తే పెట్టేటప్పుడు మాత్రం చాలా కష్టం అవుతుంది. అంటే బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ ఎత్తడం అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇంకా తర్వాత నేనైతే ఇల్లు సర్దడం అయితే స్టార్ట్ చేసినాను. ఇంకా సగ్గుబియ్యం సూప్ అయితే రెడీ అయిపోయింది. ఎక్కువ స్వీట్ ఏమి ఉండదు, ఎందుకంటే నేను కొంచెమే షుగర్ వేసినాను కాబట్టి. ఈ మిషన్ అయితే నేను బెడ్రూమ్లో పెట్టుకున్నా ఇన్ని రోజులు, కానీ ఇప్పుడు ఆర్డర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా అందుకే హాల్లోకి తెచ్చేసుకున్నాను. అక్కడ లైటింగ్ కొంచెం డల్గా ఉంటుంది బెడ్రూమ్లో, హాల్లో అయితే లైటింగ్ కొంచెం పర్లేదు, అందుకని చెప్పేసి. ఇంకా ఇప్పుడు హెయిర్కి అయితే ఆయిల్ పెట్టేసుకుందామని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాను. ఆయిల్ పెట్టుకోవడం కోసం నేను ఏ ఆయిల్ యూజ్ చేస్తానంటే, డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం ఎట్లా అయిపోయింది అంటే మొత్తం సర్దుకోవాలని చెప్పినాను కదా ప్రీవియస్ వీడియోలో. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మొత్తం సర్దేస్తాను. ఒక ప్లాస్టిక్ది తీసుకున్నాను, ఇది ఆయిల్ నేను పెట్టుకునేది. ఇదేంటిదంటే మందార ఆకులు, మందార పూలు, కరివేపాకు, మెంతులు, ఇవన్నిటిని ఆయిల్లో మసల పెట్టాలన్నట్టు. మసల పెడితే ఇట్లా అవుతుంది కలర్. ఇది హెయిర్కి మంచిది, పెట్టుకుంటే థిక్ అవుతుంది అన్నట్టు హెయిర్. సో దీన్ని నేను ఈ ప్లాస్టిక్ దాంట్లో పోస్తున్నాను కొంచెమే. తర్వాత నార్మల్ పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా, ఇది మనం నూనెలో మసలు పెట్టింది కూడా పారాషూట్ ఆయిల్లోనే. ఇంకా నా పారాషూట్ అంటే నేను పారాషూట్ యూజ్ చేస్తాను కాబట్టి పారాషూట్లో, లేదు అంటే మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆ ఆయిల్లో అన్ని ఆకులు వేసేసి మసలు పెట్టేయాలి. బాయిల్ చేసేస్తే వచ్చింది ఆ ఆయిల్. దాంట్లోకి నేనైతే నార్మల్ పారాషూట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ అయితే పోస్తున్నా. నార్మల్గా దీంట్లో పోసేసుకున్నా, అంటే అది ఎంతైతే తీసుకున్నానో దానికంటే ఒక 2 times ఎక్కువలాగా తీసుకున్నానట్టు నార్మల్ ఆయిల్. ఇంకో ఇట్లా కలుపుకున్న తర్వాత ఈ కలర్లోకి అయితే వచ్చింది ఆయిల్ అనేది. ఇంకో ఈ ఆయిల్కి డిఫరెన్స్ ఉంది కదా, అంటే ఇది ఏమైందంటే చాలా థిక్గా అయింది అన్నట్టు. ఆకులు ఎక్కువ వేసేసి గ్రీసీ ఎక్కువ అయింది అన్నట్టు. నేను ఎక్కువ ఆకులు వేసేసి ఎక్కువ మసాలా పెట్టేసరికి అది ఇట్లా థిక్గా అయింది అన్నట్టు. నాకు ఇట్లా థిక్గా నచ్చతలేదు, అందుకే నేనైతే ఇట్లా చేసుకొని పెట్టుకుంటున్నా హెయిర్కి.
హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆయిల్ అనేది. హెడ్ బాత్ చేసుకోవడానికి ఒక 1 అవర్ ముందు అయితే పెట్టుకొని తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. లేదు అంటే నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే నైట్ పడుకునే ముందు కూడా పెట్టుకొని పడుకుంటా, మార్నింగ్ హెడ్ బాత్ చేస్తా కదా అట్లా. ఇంకా టైం ఉండి ఓపిక ఉంటే ఈ ఆయిల్ని లైట్గా గోరువెచ్చగా హీట్ చేసుకొని పెట్టుకుంటే కూడా ఇంకా మంచిగా ఉంటుంది. నేనైతే నార్మల్గానే పెట్టుకున్నాను. జుట్టు మొత్తానికి నూనె పెట్టుకున్నాక స్కాల్ప్కి కూడా లైట్గా మసాజ్ లాగా చేస్తే మనకి మంచిగా పెరుగుతుంది అన్నట్టు హెయిర్. నేను లలిత జ్యువెలరీలో ఒక రింగ్ అయితే తీసుకున్నాను, ఫింగర్ రింగ్. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ దాని ప్రైస్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే వీడియోలో, క్లియర్గా చూడండి. ఇంకా ఇదే నా గోల్డ్ రింగ్ అనమాట. నేను తీసుకున్నది పికాక్ డిజైన్ తీసుకుందామని ఇది తీసుకున్నాను. ఇది నాకు 1.7 గ్రామ్స్ అట్లుంది, 2 గ్రామ్స్ కూడా లేదు. కానీ 2 గ్రామ్స్ కంటే అబవ్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. పికాక్ మోడల్ అయితే లేవు. నాకు పికాక్ అంటే చాలా ఇష్టం, అందుకే పికాక్ మోడల్ తీసుకుందామని అయితే ఇది తీసుకున్నాను. ఇది ఓపెన్ చేసి చూపిస్తా ఎట్లుందో. ఇక్కడ ఇట్లా 2 లేయర్స్ లాగా ఉంది ఇట్లా. మళ్ళీ ఇది జాయింట్ వచ్చేసి ఇది కొంచెం మందమే ఉంది, మరి సన్నగా అయితే ఏం లేదు. నా రింగ్ ఎలా ఉంది చిన్న కమెంట్ చేయండి. ఇప్పుడు దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇది బిల్ అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న రింగ్ది బిల్. దీని వెయిట్ ఎంత ఉంది అంటే 1.765 గ్రామ్స్. 1.765 గ్రామ్స్ కదా. ఈ 1.765 గ్రామ్స్ దాని రేట్ ఎంత అంటే ఆ రోజు రేట్ 13,155 రూపీస్. సో మనం ఏం చేయాలి అంటే ఇంటూ చేయాలి ఎప్పుడైనా సరే. గ్రామ్స్ ఏదైతే వెయిట్ ఉందో వెయిట్ ఇంటూ రేట్ అన్నట్టు. 13,155 రూపీస్. ఇది వెయిట్, ఇది రేట్. వెయిట్ ఇంటూ రేట్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ వెయిట్ ఇంకా ఈ రేట్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తేనే మనకి ఈ అమౌంట్ అనేది వచ్చింది అన్నట్టు. అంటే ఆ అన్ని గ్రామ్స్ ఆఫ్ వెయిట్ ఆఫ్ గోల్డ్కి ఇంత రేట్ అన్నట్టు, ఇంత వాల్యూ ఆఫ్ గోల్డ్ ఉంది అన్నట్టు అది. ఓకే, దీనికి మళ్ళీ ఏం చేస్తారు అంటే విఏ అంటే ఏంటంటే వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ కలిపి కూలీ అంటాం కదా, తరుగు కూలీ, అవన్నీ కలిపి మనకి ఎంత అంటే విఏ 10.95% అన్నట్టు విఏ. ఓకే, ఇంత అమౌంట్ మీద ఇంటూ 10.95% చేస్తే ఓకే ఇది మన విఏ అమౌంట్ 2538.92 అంటే 2538.92 అనేది మన విఏ అన్నట్టు. ఓకే, సో ఇది యాక్చువల్ గోల్డ్ ప్రైస్, గోల్డ్ రేట్ అన్నట్టు. దానికి ఇది ప్లస్ చేయాలి. ఓకే, దానికి ఇది ప్లస్ చేయాలి. చేస్తే మనకి మళ్ళీ ఒక వాల్యూ వస్తుంది. కానీ ఈ విఏ మీద కూడా 1% డిస్కౌంట్ అనేది ఇచ్చారు అన్నట్టు వాళ్ళు. సో డిస్కౌంట్ ఇవ్వడం, ఎంత అమౌంట్ డిస్కౌంట్ ఇచ్చారు అంటే 232 రూపీస్ అనేది డిస్కౌంట్ ఇచ్చారు. ఈ టోటల్ ఈ వాల్యూ ఉంది కదా, వెయిట్ ఇంటూ రేట్ చేసిన ఒక వాల్యూ వచ్చింది కదా, ఆ వాల్యూ మీద 1% తీసిరు అన్నట్టు. ఓకే, గోల్డ్ వాల్యూ మీద 1% అంటే 232 వచ్చింది. సో ఈ 232ని ఈ 2538.92లకించి మైనస్ చేసిరు. ఓకే, మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే, సో ఇంత అమౌంట్ అయితే వచ్చింది అన్నట్టు. అంటే యాక్చువల్గా అయితే ఇదే అమౌంట్, ఇది విఏ అమౌంట్, యాక్చువల్ విఏ అమౌంట్. దాని మీద మనకు డిస్కౌంట్ ఇచ్చారు కదా, 1% డిస్కౌంట్. 1% డిస్కౌంట్ అంటే యాక్చువల్ వాల్యూ మీద 1% డిస్కౌంట్ 232 రూపీస్ వచ్చింది. ఆ 232 రూపీస్ని మళ్ళీ విఏలకించి మైనస్ చేసిరు అన్నట్టు. విఏలకించి ఈ 232 మైనస్ చేస్తే మనకి 2306.92 అంటే 2306 రూపీస్ 0.92. ఇది మన విఏ.
డిస్కౌంట్ పోయిన తర్వాత వచ్చిన విఏ అనేది ఇదన్నమాట. దీన్ని ఈ విఏని మనం ఈ యాక్చువల్ గోల్డ్ ప్రైస్ ఉంది కదా, దీనికి మనం ఈ విఏ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇవి 2 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 25,525 రూపీస్. ఓకే, విఏ కాస్ట్ అండ్ ఇది గోల్డ్ వాల్యూ ప్లేస్ చేస్తే, 2 ప్లేస్ చేస్తే మనకి ఇంత వాల్యూ అనేది వచ్చింది. ఓకే, దిస్ వన్ అండ్ దిస్ వన్ చూడండి, 25,525 అంతేనా. 25,525 రూపీస్ అనేది మన గోల్డ్ వాల్యూ విత్ విఏ. క్లియరా? ఇప్పుడు దీనికి ఏం కలపాలి అంటే ఇంకా జిఎస్టీ ప్రైస్ అనేది యాడ్ చేయాలన్నట్టు, జిఎస్టీ కాస్ట్. సో జిఎస్టీ ఎంత అంటే ఇది స్టేట్ ఎస్జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీ 1.5% అండ్ సెంట్రల్ జిఎస్టీ వచ్చేసి 1.5%. మొత్తం జిఎస్టీ కలిపి 3% అన్నట్టు. సో ఈ 3% అనేది ఇది ఇది 1.5% 382, మళ్ళీ 1.5 382, ఈ 2 ప్లస్ చేసి ఈ పైన అమౌంట్కి ఈ జిఎస్టీ అమౌంట్ యాడ్ చేస్తే మనకి 26,290 రూపీస్ అనేది పడింది అన్నట్టు. 26,290.76 కాబట్టి ఇంకా 24 వాళ్ళే రౌండ్ ఫిగర్ లాగా రౌండ్ ఆఫ్ చేసేసి 26,291 లాగా చేసేసారు అన్నట్టు. ఓకేనా, ఇట్లా అన్నట్టు మనం క్యాల్కులేట్ చేయాల్సింది. వెయిట్ ఇంటూ రేట్ చేస్తే మనకి ఒక అమౌంట్ వస్తుంది, దాని మీద విఏ పర్సంటేజ్. ఈ విఏ పర్సంటేజ్ అనేది అన్నిటికీ 10.95 అయినా అంటే కాదు, మళ్ళీ డిజైన్ని బట్టి మనకి విఏ అనేది మారుతుంటుంది అన్నట్టు. లైక్ ఫింగర్ రింగ్స్కి ఒక విఏ ఉంటుంది, ఇయర్ రింగ్స్కి ఒక విఏ ఉంటుంది, అండ్ మాటీలకు ఒక విఏ ఉంటుంది. మళ్ళీ ఫింగర్ రింగ్స్లో కూడా డిజైన్ని బట్టి విఏ మారుతుంటుంది. హెవీ డిజైన్ ఉందనుకోండి విఏ ఎక్కువ ఉంటుంది, లేదా సింపుల్ అనుకోండి ఇంకా తక్కువ ఉండొచ్చు. సో అట్లా అన్నట్టు నేను తీసుకున్న పికాక్ మోడల్కి ఇంత విఏ అనేది ఉంది. అర్థమైంది కదా. సో ఇదనమాట నా ఫింగర్ రింగ్ ఎంత పడిందంటే టోటల్ కాస్ట్ 26,291 అంటే 26,300 అనుకోండి, ఇంకా రౌండ్ ఫిగర్ 26,300 రూపీస్కి నాకు 1.700 గ్రామ్స్ దాకా వచ్చింది అన్నట్టు. అంటే దగ్గర దగ్గర 2 గ్రామ్స్ లాగా అనుకోవచ్చు. ఇంకా 2 గ్రామ్స్ లేదు కానీ పావు తక్కువ, 2 గ్రాములు అంటాం కదా అట్లా అన్నట్టు. ఇంకా తర్వాత ఉతికిన బట్టలు అయితే ఆరేసినాను కదా, అవి తెచ్చేసుకుంటున్నాను. ఇవి బట్టలు లోపలికి తెచ్చే ముందు మనం ఒకసారి అయితే దులుపుకొని ఇంట్లోకి తెచ్చుకుంటే దానిపైన పడ్డ డస్ట్ కావచ్చు, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ లాంటివి వాటిపైన వాళ్తుంటాయి కాబట్టి దులుపుకొని ఇంట్లోకి తెచ్చుకోవాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.